ఫ్యాక్ట్ నెంబర్ 1. హాయ్ మామా మసాబుమి ఓసోనో వీడేంటి తెలుగులో అర్థమవుతుందని చెప్పి అర్థం కాని లాంగ్వేజ్లో తిడుతున్నాడేంటి అనుకుంటున్నారా? చిచి, అలాంటిది ఏం లేదు మామ. నేను నా దేవుళ్ళు మామ, అలా ఎలా తిడతాను చెప్పండి? మసాబుమి ఓసోనో అది జపాన్లో ఒకటి పేరు మామ. అంటే మనకి టైటానిక్ షిప్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా, అందులో జాకు రోజు అంటే అది వేరే విషయం అనుకోండి మామ. అయితే ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా, ఆ షిప్లోనే ఇతను కూడా ప్రయాణం చేశాడనమాట. అండ్ అతనితో పాటు చాలా మంది జపానీస్ వాళ్ళు కూడా ఆ షిప్లో ట్రావెల్ చేశారనమాట. బట్ కర్మగాలి వాళ్ళందరూ చచ్చిపోయి పాపం ఇతను మాత్రమే బ్రతికిపోయాడు అనమాట. అండ్ బ్రతికింది కూడా అంత ఈజీగా ఏం బ్రతకలేదు, చాలా సాహసమే చేశాడు. బ్రతికిన తర్వాత చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళ ఊరైన జపాన్కి అయితే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లోని జనాలు మొత్తం మనోడి దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో, టమోటాలతో, గుడ్లతో మొహం వాయగొట్టారనమాట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఊరంతా పరిగెత్తించి చెప్పులతో కొట్టారు మామ. సరే, అసలు వీళ్ళంతా ఎందుకు కొట్టారంటే, షిప్ లో జాక్ తో పాటు నువ్వు కూడా చచ్చిపోయింటే బాగుండేది, జనాల్ని కాపాడడానికి పెద్ద పెద్ద లైఫ్ బోట్స్ అయితే అక్కడికి తీసుకొచ్చారు, నువ్వు సిగ్గు లేకుండా అందరికంటే ముందు ఎక్కేసి వచ్చినట్టున్నావు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాపాడకుండా నువ్వు మాత్రమే ఎక్కేసి వచ్చేసావు అనమాట. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకున్నావు కానీ పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నావు అని తిట్టారు, కొట్టారు. అండ్ జీవితాంతం అలా తిడుతూనే ఉన్నారనమాట. ఇతను పనిచేసే కంపెనీలో కూడా ఇదే రీజన్ చెప్పేసి పాపం మనోని పనిలోంచి పీకేశారనమాట. ఇంకా జీవితాంతం అదే బాధలో ఉండిపోయాడు మామ. ఈ విషయం మీద నా కామెంట్ ఏంటంటే, నీతులు చెప్పే ఊర్లో జనాలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇదే పని చేసేవాళ్ళేమో. అయినా ఈ రోజుల్లో మానవత్వ విలువలు అనేటివి జనాలందరూ మర్చిపోయారు మామ. అదేంటో కొత్తగా తనతో మానవత్వాల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి డేంజరస్ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాం, బ్రతికిపోయామనే ఆనందం తనకి కొన్ని క్షణాలు కూడా మిగిలించలేదు. ఈ సిచ్యువేషన్ గురించి మీరేమంటారో కాస్త కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మామ. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికి ఒక చిన్న మాట. హాయ్ మామ, నా పేరు కార్తిక్ జైకర్ అండ్ నా పేరుని కాస్త గుర్తుపెట్టుకోండి చాలు, అంతకు మించి ఏం లేదు. అండ్ లెట్స్ వెల్కమ్ టు ది కార్తిక్ జైకర్ వరల్డ్. అండ్ మీరు చూసి ఈ వీడియో వెనుక చాలా కష్టమైతే ఉంటుందన్నమాట. సో అందుకోసమైనా సరే కాస్త నా కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే అంటారు అనమాట, ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఈ ఫోటోలో ఇతనైతే గమనించారు కదా, అయితే ఇతను 20 రూపాయల కోసం 22 ఏళ్ళు పోట్లాడారనమాట. అయితే ఈయన పేరు వచ్చేసరికి తంగట్ చతుర్వేది. ఈయన ఒక లాయర్ అనమాట. రైల్వే స్టేషన్లో మనం టికెట్ వెండింగ్ మిషన్ అయితే చూస్తూ ఉంటాం కదా మామ. సో ఒకరోజు ఈయన కూడా ఇలాంటి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అందులో ఉన్న మిషన్లో ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నాడు. సో ఆ టికెట్ మీద ఏంటంటే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకున్నారనమాట. సో వెంటనే ఈ లాయర్ ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన తన 20 రూపీస్ని రిటర్న్ ఇవ్వమన్నారు. బట్ రైల్వే స్టేషన్ వాళ్ళు తన మాట పట్టించుకోకుండా 20 రూపీస్ ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకొని చెప్పేశారు. మనమైతే ఏం చేస్తాం, పోతే పోనీలే 20 రూపీసే కదా ఏం చేస్తాం అనుకుంటాం. కానీ ఇతను మాత్రం ఏం చేశాడంటే టోటల్గా ఈ రైల్వే సిస్టమ్ మీదనే సుప్రీంకోర్టులో కేసు వేసేసాడు. సో ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది 22 ఇయర్స్గా 100 హియరింగ్స్ అయితే జరిగాయన్నమాట. సో ఈ కేసు ఫైనల్ అవ్వకుండా అలా సాగుతూనే ఉంది. బట్ మొత్తానికి తన 20 రూపీస్ తనకైతే వచ్చేసాయన్నమాట. ఏంటండి 20 రూపీస్ కోసమే 22 సంవత్సరాలు ఎందుకు పోరాడావని అడిగితే, నేను పోరాడింది నా 20 రూపీస్ కోసమే కాదు, ఇలా ఒక్కొక్కరి దగ్గర 20 రూపీస్ ఛార్జ్ చేసుకుంటే రోజుకి కొన్ని వేల మంది వస్తారు, అదంతా కలిపితే ఎంత ఛార్జ్ అవుతుంది? సో ఈ సొసైటీలో జరిగే అన్యాయాలకి జస్టిస్ కావాలని పోరాడాను అని చెప్పాడు. ఉఫ్, రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్. ఫ్యాక్ట్ నెంబర్ 3. మహారాష్ట్రలోని హరిశ్చంద్ర కోటలో ఒక శివాలయం అయితే ఉంది మామ. ఈ శివాలయంలో అయితే ఒక మిస్టరీ అయితే ఉంది. బహుశా నాకు తెలిసి ఈ ఫ్యాక్ట్ గురించి మోస్ట్లీ ఎవరికి తెలియదు అనుకుంటా. బట్ కంగారు పడకండి, కార్తిక్ జైకర్ ఉన్నాడుగా, నేను మీకు చెప్తా. అయితే ఈ శివాలయంలో ఉన్న ఈ స్తంభం కూలిపోతే కలియుగం అనేది మొత్తం, అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి అంతమైపోతుందని చెబుతూ ఉంటారు. ఈ గుడిలో శివలింగం చుట్టూ 4 స్తంభాలు అయితే ఉంటాయి. ఈ 4 స్తంభాలని 4 యుగాలుగా చెప్పుకుంటారు. మీరు చూసినట్టయితే కాలక్రమేణా 3 యుగాలు అయితే గడిచిపోయాయి అనమాట. సో కాబట్టి 3 స్తంభాలు కూడా కూలిపోయాయి. సో ఇంకా మిగిలినది కలియుగం మాత్రమే. సో దీనికి ఆ స్తంభం మూలంగా చెప్పుకుంటారు. ఒకవేళ ఇది కనుక కూలిపోతే ప్రళయం వచ్చి మన భూమి మొత్తం నాశనం అవుతుందట. అండ్ ఇదే కాదు మామ, ఇంకా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఈ ఒక్క స్తంభం మీదనే ఆ గుడి పైన ఉన్న కొన్ని 100 టన్నుల బరువు గల గోపురం లాంటి రాయి ఆధారపడింది. అండ్ ఈ 3 స్తంభాలు కూలిపోయినా ఈ ఒక్క స్తంభం అంత బరువుని ఎలా మోయగలుగుతుంది అని శాస్త్రవేత్తలు ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. వాట్ ఆ మిస్టర్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 4. అసలు టైర్ కలర్ ఎందుకు బ్లాక్లోనే ఉంటుంది? వైట్లో, రెడ్లో, ఎల్లోలో ఇలాంటి సో మెనీ కలర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉండొచ్చు కదా, ఎందుకు బ్లాక్లోనే ఉంటుంది? ఇలా నేను మిమ్మల్ని డౌట్ అడిగేసరికి మీకు కూడా ఈ డౌట్ వచ్చి ఉంటుంది, అరే నిజమే కదా, అసలు టైర్స్ అనేటివి ఎందుకు బ్లాక్ కలర్లో ఉంటాయి రా అని చెప్పి మీకు అనిపించవచ్చు.
సో అర్థమయ్యేలా చెప్తా, కాస్త జాగ్రత్తగా వినండి. టైర్ అనేది న్యాచురల్ రబ్బర్ అండ్ సింథటిక్ రబ్బర్తో తయారవుతుంది. అయితే ఈ న్యాచురల్ అండ్ సింథటిక్ రబ్బర్తో తయారు చేసిన టైర్ అనేది కొంచెం లూజ్గా ఉండేదన్నమాట. అండ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ కాలం వచ్చేది కాదు. అండ్ ఆల్సో వెయిట్ని కూడా మోయలేమన్నమాట. సో ఒకవేళ దానిపైన ఓవర్ వెయిట్ పడితే దాని షేపే మారిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటా అని సైంటిఫిక్ వేలో సెట్ చేస్తుంటే వాళ్ళకి దొరికిన ఒకే ఒక సొల్యూషన్ కార్బన్ బ్లాక్. ఎస్, కార్బన్ బ్లాక్ ని ఎప్పుడైతే వాళ్ళు న్యాచురల్ అండ్ సింథటిక్ రబ్బర్ తో తయారు చేస్తారో ఆ టైర్ అనేది ఒక 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉండేదన్నమాట. దాంతో టైర్ అనేది అంత తొందరగా వేడెక్కదు అండ్ ఎంతటి లోన్ అయినా సరే తట్టుకోగలదు అనమాట. అండ్ ఆల్సో డ్యూరబిలిటీ, లైఫ్ స్పాన్ అనేది కూడా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనం కార్బన్ బ్లాక్ ని టైర్ లో కలుపుతామో అప్పుడు టైర్ అనేది బ్లాక్ కలర్ లోనే కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి కార్బన్ బ్లాక్. అందుకే మన టైర్స్ అనేటివి బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎవరైనా మీ దగ్గరికి వచ్చి టైర్స్ ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంటాయంటే చెప్పండి, కార్తిక్ జేకర్ చెప్పాడు ఈ టైర్స్ లో కాస్త కార్బన్ బ్లాక్ కలిసి ఉంటుంది కాబట్టి ఈ టైర్స్ అనేటివి బ్లాక్ రంగులో కనిపిస్తాయని చెప్పండి. అర్థమైందా? ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మామ. సో పూర్తిగా చూడండి అండ్ జాగ్రత్తగా వినండి. ఈ పిక్చర్ లో చూస్తున్న ఇతని పేరు వచ్చేసరికి చికెన్ ఘోష్ కర్పా. ఇతను మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ లెసన్ అయితే నేర్పించాడు. అదేంటంటే, నేను నా $1 మిలియన్ విలువ చేసే బెట్టీ కార్ ని ఒక గుంత తవ్వి అందులో పాతి పెడుతున్నా అన్నాడు. ఈ మాట విని అతనికి మీడియాలో, న్యూస్ పేపర్స్ లో చాలా అటెన్షన్ అయితే పెరిగింది. అండ్ ఈ మాట విన్న ప్రజలందరూ కూడా అన్ని కోట్లు విలువ చేసే కార్ ని పాతి పెడతా అంటున్నాడేంటి అని షాక్ అయ్యారు. అండ్ ఆల్సో చాలా మంది ఆయనను క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. వీడెవట్రా బాబు, పిచ్చోల్లో ఉన్నాడు, $1 మిలియన్ విలువ చేసే కార్ని ఎవరికైనా డొనేట్ చేస్తే అయిపోతుందిగా, ఎందుకు అన్ని కోట్లు విలువ చేసే కార్ని పాతి పెట్టడం అని నెగిటివ్ గా క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. సో మీడియాకి చెప్పినట్టుగా ఆ కార్ని పాతి పెట్టే రోజు రానే వచ్చిందనమాట. సో ఈ సీన్ ని చూడడానికి ఆ ఊర్లో ఉన్న జనాలందరూ గుమ్ముగూడారు. లైక్ మీడియా, పీపుల్స్, ఇలా చాలా మంది ఆ కార్ని ఎలా పాతి పెడతాడో చూద్దామని చెప్పి వచ్చారనమాట. సో ఫైనల్ గా ఆ కార్ని అయితే ఆ గుంతలో పెట్టేశారు. అప్పుడే ఆ రిచెస్ట్ పర్సన్ కార్ పై ఓ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే, ఎవరైతే నా మాట నమ్మి నా కార్ని పాతి పెట్టడం చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ సారీ. ఎందుకంటే నా కార్ని నేను పాతి పెట్టట్లేదు. ఇలా పాతి పెడతానని చెప్పడానికి వెనక ఉన్న కారణం ఏంటంటే, ప్రజలందరూ నేను ఎప్పుడైతే కార్ని పాతి పెడతా అని చెప్పానో అప్పటి నుంచి నన్ను క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే మీకు తెలుసా, మనం చనిపోయాక మన శరీరాన్ని మట్టిలో కలిపేస్తున్నాం. నా కార్ కంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మన శరీరంలోని ఆర్గాన్స్. అందరూ చనిపోయిన వెంటనే హార్ట్ ని, లివర్ ని, కిడ్నీస్ ని, కళ్ళని బరీ చేసేస్తారు. బట్ వాటి అవసరం భూమి మీద చాలా మందికి ఉంది. మన అవయవాలని మట్టిలో కలపడం వల్ల ఏమీ లాభం లేదు. అంతటి బదులుగా చనిపోయాక మన అవయవాలు వేరే వారికి ఇస్తే చాలా మంది ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. నేను ఒక కార్ని మట్టిలో కలుపుతాను అంటే నన్ను పిచ్చివాడు, మూర్ఖుడు అంటూ క్రిటిసైజ్ చేశారు. మరి ఈ ప్రపంచంలో ఇప్పుడు అన్నిటికంటే విలువైన మీ ఆర్గాన్స్ ని మట్టిలో పాతి పెడుతున్నారుగా, మరి మిమ్మల్ని ఏమనాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఫైనల్ గా తనైతే పెద్ద ట్విస్టే ఇచ్చాడు గైస్. కానీ ఒక రకంగా ఆలోచిస్తే తను చెప్పింది 100% నిజం గైస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మన బాడీలోని ఆర్గాన్స్ అనమాట. అలాంటి ఆర్గాన్స్ని మనం మట్టిపాలు చేస్తున్నాం. అంత చిన్న కార్ని మనం ఆ గుంతలో పెట్టి పూర్తి చేస్తే అంతమంది జనాలు రియాక్ట్ అయ్యారు. అలాంటిది ఒక మనిషి ఆర్గాన్స్ని మట్టిపాలు చేస్తుంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఇంత పెద్ద తప్పు చేస్తున్న జనాలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి తన థాట్ని మెచ్చుకోవాలి. సో ఈ టాపిక్ గురించి మీరేమంటారో కాస్త కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో కాస్త కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాంటి వాళ్ళను సపోర్ట్ చేయాలనుకుంటే కాస్త ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకున్నానమాట. అప్పటి వరకు చూస్తూ ఉండండి కార్తిక్ జేకర్. దిస్ ఈస్ కార్తిక్ జేకర్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.